హలో అండి. హాయ్ అందరికి. వెల్కమ్ అండి. వెల్కమ్ టు దిస్ టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ అండి. 12 రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. 12 రాసుల టైమ్ స్టాంప్స్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతాయి కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మేషరాశి వారికి వారం ఎలా ఉండబోతుంది, యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. 7 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. మీరు ప్రజెంట్ వీక్లో ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఇక్కడ మీ థాట్స్ని, మీ బిలీఫ్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీరు ఇలాంటి టైంలో స్ట్రాంగ్గా ఉండాలి. మీరు తీసుకున్న డెసిషన్ మీద మీరు నిలకడగా, స్టేబుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఫోకస్ వచ్చిందండి మీకు. మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అనవసరమైన వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు డిఫెన్సివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి. సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీ థాట్స్ని, మీ బిలీఫ్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అనవసరమైన విషయాల్ని పట్టించుకోకుండా మీ వర్క్ మీద మీ ఫోకస్ని షిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది, యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ అయితే మీకు ఓపెన్ అవ్వబోతున్నాయండి. ఇది పర్ఫెక్ట్ టైం అండి మీకు. మీలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ని అండ్ మీలో ఉన్న క్రియేటివిటీకి పని చెప్పాల్సిన సమయం అని చెప్పచ్చండి. మీ కళల వైపు మీరు అడుగులైతే వేయండి. హోల్నెస్ వచ్చిందండి మీకు. ఈ టైంలో మీకు అన్నీ సమకూరబోతున్నాయండి. మీకు టైం అనేది అనుకూలంగా మారబోతుంది. మీరు ఒక సాలిడ్ ఫౌండేషన్తో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఓవరాల్గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా ఫేవరబుల్గా ఉందండి. మీకు వచ్చిన ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్గా ఉండండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మిథున రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది, యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. ఈ వీక్ మీరు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ, సిచ్యువేషన్స్ కానీ వాటికి సొల్యూషన్స్ లేవు అని ఆలోచనలో ఉంటే కనుక మీరు అది కరెక్ట్ కాదండి. మీ వే ఆఫ్ థింకింగ్ని మార్చుకోండి. మీకు సొల్యూషన్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీకు యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటే కనుక వాటికి కూడా మీరు సొల్యూషన్స్ వెతకండి. క్లెన్సింగ్ వచ్చిందండి మీకు. మీ థాట్స్ని క్లెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. నెగిటివ్ బ్యాగేజెస్ నుంచి మీరు రిలీజ్ అవ్వండి. ఓవరాల్గా ఈ వీక్ పీరియడ్ అయితే మీకు రెస్ట్ అండ్ రికవరీ అనేది చాలా అవసరం అండి. ఎలాంటి విషయాల్లో మీరు స్ట్రెస్ తీసుకోవద్దండి. మీ పవర్ని రీబ్యాక్ చేసుకొని రీస్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. ప్రజెంట్ వీక్లో మీరు ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక క్లియర్ మైండ్తో డెసిషన్ని ఫైనల్ చేసుకోండి. డెసిషన్ తీసుకోవడం కన్నా మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీకు రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ మీరు ఎందులో 100% ఎఫర్ట్స్ పెట్టగలరు అనేది చూసుకొని మీరు డెసిషన్ని ఫైనల్ చేసుకోండి. కరేజ్ వచ్చిందండి మీకు.
మీరు తీసుకున్న డెసిషన్ మీద మీకు నమ్మకం ఉండి అండ్ అందులో 100% ఎఫర్ట్స్ మేము పెట్టగలము అనే నమ్మకం మీకు ఉంటే గనక దెన్ మీరు మంచి కాన్ఫిడెన్స్‌తో, కరేజ్‌తో ముందుకు వెళ్ళండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. ఏ డెసిషన్ అయినా ఫైనల్ చేసుకునే ముందు థాట్‌ఫుల్‌గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 9 ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి. ఇది చాలా మంచి వీక్ అండ్ చాలా మంచి కార్డ్ అని చెప్పొచ్చండి. మీ లైఫ్‌లో స్టెబిలిటీని, సెక్యూరిటీని ఈ వీక్ రిప్రజెంట్ చేస్తుందండి. మీరిప్పుడున్న పొజిషన్‌కి రావటానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. సో, ఇప్పుడు మీరు సక్సెస్‌ని ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉందండి. మీ లైఫ్‌లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటే గనక కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళండి. ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా అనుకూలంగా ఉంది. విక్టరీ వచ్చిందండి. మీరు ఏ వర్క్ అయినా సరే ఈ వీక్ స్టార్ట్ చేస్తే గనక అందులో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీరు ఫాస్ట్‌గా చూస్తారండి. సక్సెస్ అయితే ఫాస్ట్‌గా మీకు కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా అనుకూలంగా ఉందండి. మీరు ఏదైనా న్యూ వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న పీరియడ్ అనేది చాలా అనుకూలంగా ఉంది. యూ కెన్ గో అహెడ్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. పేజ్ ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. ఈ వీక్ మీరు ఏదైనా సరే వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు డెసిషన్‌ని ఫైనల్ చేసుకోండి. ప్రొడక్టివిటీ వచ్చిందండి మీకు. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కానివ్వండి, అది మీకు ఒక సాలిడ్ ఫౌండేషన్ లాగా ఫ్యూచర్‌లో మీకు సక్సెస్‌ని ఇచ్చేలాగా ఉండాలి అనేదైతే మీరు మైండ్‌లో పెట్టుకొని డెసిషన్‌ని ఫైనల్ చేసుకోండి. మీరు తీసుకున్న డెసిషన్ మీకు ప్రొడక్టివిటీని, సక్సెస్‌ని, ఇంప్రూవ్‌మెంట్‌ని ఇవ్వాలి అనేదైతే మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. తుల రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. మెజీషియన్ వచ్చిందండి మీకు. మీ లైఫ్‌లో మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి కావాల్సిన అబిలిటీస్ అండ్ స్కిల్స్ అన్నీ మీతో ఉన్నాయండి. మీకోసం యూనివర్స్ పాజిటివ్ చేంజెస్‌ని మీ వేలో తీసుకొని రాబోతుంది. మీరు మీ స్కిల్స్‌ని గుర్తించి కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళండి. మీరు సక్సెస్‌ని చూస్తారు. అబండెన్స్ వచ్చిందండి. మీ లైఫ్‌లో స్టెబిలిటీని, సెక్యూరిటీని ప్రెజెంట్ వీక్ రిప్రజెంట్ చేస్తుందండి. యూనివర్స్ మీకు ఫుల్ ఆఫ్ అబండెన్స్‌ని, ఆపర్చునిటీస్‌ని ఇవ్వబోతుందండి. రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా పాజిటివ్‌గా ఉంది. మీకు వచ్చే అవకాశాల్ని రిసీవ్ చేసుకోండి. కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఫూల్ కార్డ్ వచ్చిందండి. మీ లైఫ్‌లో ఒక ఫ్రెష్ న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుందండి. మీరొక మంచి ప్లాన్‌తో, గైడెన్స్‌తో బ్రేవ్‌గా స్టెప్ తీసుకోండి. కొంతమందికి న్యూ స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. గ్రౌండింగ్ వచ్చిందండి. లైఫ్‌లో రాబోయే చేంజెస్‌ని, సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా ఫేవరబుల్‌గా ఉందండి. న్యూ బిగినింగ్స్‌కి ఓపెన్‌గా ఉండండి. గ్రౌండెడ్‌గా ఉండండి.
ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. నైట్ ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. మీరు రెస్పాన్సిబుల్‌గా ఏ వర్క్ మీద హార్డ్ వర్క్ చేశారో అందులో పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయండి. మీరేమైనా న్యూ వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక పీరియడ్ అనేది బావుందండి. మీరేమైనా న్యూ వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక పీరియడ్ బావుందండి. మీరు ఎలాంటి షార్ట్ కట్స్ లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వర్క్ చేయాలి అనుకుంటారు కాబట్టి స్లోగా ప్రోగ్రెస్ అయితే చూస్తారు. గివ్ అప్ చేయకుండా మీరు మూవ్ అవ్వండి. హ్యాపీనెస్ వచ్చిందండి. సెలబ్రేషన్స్‌ని, ఈవెంట్స్‌ని రిప్రజెంట్ చేస్తుందండి ప్రెజెంట్ వీక్. లేదా మీరు చేస్తున్న వర్క్‌లో మీరు ఫుల్ హ్యాపీనెస్‌ని ఫీల్ అవుతూ వర్క్ చేస్తారండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే యూ కెన్ గో అహెడ్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనుక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే గనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. జడ్జ్‌మెంట్ వచ్చిందండి. మీరు ఈ వీక్‌లో ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే గనక, మీ పాస్ట్ కార్మిక్ లెసన్స్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. అవి మీకు ఒక రైట్ డెసిషన్‌ని తీసుకోవటానికి హెల్ప్ అవుతాయి. మీకు సంబంధించిన ఏవైనా కోర్ట్ లేదా లీగల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే గనక అవన్నీ రీసాల్వ్ అవుతాయండి. మీరు అందులో ట్రూగా, హానెస్టీగా ఉంటే రిజల్ట్స్ అనేవి మీకు ఫేవరబుల్‌గా వస్తాయి. లాంగిటివిటీ వచ్చిందండి. మీరు తీసుకున్న డెసిషన్ ఏదైనా సరే మీకు లాంగ్ టర్మ్ సక్సెస్‌ని ఇచ్చేలా ఉండాలి అనేదైతే మీరు మైండ్‌లో పెట్టుకొని డెసిషన్‌ని ఫైనల్ చేసుకోండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా ఫేవరబుల్‌గా ఉందండి. మీ కార్మిక్ లెసన్స్‌ని గుర్తుపెట్టుకోండి. అవి మీకు ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి మంచి పాత్‌ని చూపిస్తాయి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. సన్ కార్డ్ వచ్చిందండి మీకు. ఇది చాలా పాజిటివ్ కార్డ్ అండి. ఫ్రీడమ్‌ని, ఫన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ వీక్ పీరియడ్ అనేది మీకు అనుకూలంగా ఉంది. మీ లైఫ్‌లో వచ్చే పీపుల్ కూడా మీతో ఒక పాజిటివ్ బాండ్‌నయితే ఫీల్ అవుతారండి. ఒక పాజిటివ్ వైబ్‌నయితే ఫీల్ అవుతారు. మీరు ఈ వీక్ పాజిటివ్‌ని స్ప్రెడ్ చేయబోతున్నారండి. మీకున్న డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగిపోయి మంచి పీస్ ఆఫ్ మైండ్ అయితే మీకు ఈ వీక్ దొరకబోతుంది. క్లారిటీ వచ్చిందండి. మీకున్న కన్‌ఫ్యూజన్స్ అన్నీ తొలగిపోయి మీకొక క్లారిటీ అనేది రాబోతుందండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. మీకున్న కన్‌ఫ్యూషన్స్‌కి ఒక క్లారిటీ అనేది రాబోతుంది. దానివల్ల మీరు పాజిటివిటీని స్ప్రెడ్ చేయబోతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీతో ఒక పాజిటివ్ వైబ్‌ని ఫీల్ అవుతారు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. డెత్ కార్డ్ వచ్చిందండి మీకు. ఈ వీక్ మీరు ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్‌లో అయితే ఉండబోతున్నారండి. మీ లైఫ్‌లో ఉన్న డార్క్ ఫేజ్ ఎండ్ అవ్వబోతుంది. ఒక న్యూ బిగినింగ్ అనేది లైఫ్‌లో ఓపెన్ అవ్వబోతుందండి. రీజనరేషన్ వచ్చిందండి మీకు. మీ లైఫ్‌లో ఉన్న అన్‌కంఫర్టబుల్ థింగ్స్ నుంచి మీరు రిలీజ్ అవ్వబోతున్నారు. థింగ్స్‌ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు అనుకూలంగా ఉందండి. చేంజెస్‌కి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. నెగెటివ్స్ నుంచి రిలీజ్ అవ్వండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.